ఈ వరి కేంద్రం ఇంతకు ముందు ఉండేనా ఇప్పుడే? ఇంతకు ముందు కూడా ఉండేనా? ఇంతకు ముందు ఉన్న వరి కేంద్రం ఎట్లా ఉండే గత ప్రభుత్వంలో, ఇప్పుడున్న ప్రభుత్వంలో ఎట్లా ఉంది? ఇంతకు ముందు ఏం చేస్తారు అంటే ఆడ పోయి ఇది ఇది బంబు కొట్టి ఇట్లా ఆడ్లు నెమ్మున్నాయి ఈ విధంగా ఆ విధంగా చేసి జర ఇచ్చిపా చేసి 3 దినాలు లారీని ఆపి కొన్ని ఇట్లా కట్ చేసి అట్లా పోసి, ఎందుకంటే ఇది అన్ని వాళ్ళు ఏం చేస్తారు అంటే మిల్లు వాళ్ళు జర ఇబ్బంది పెట్టి ఎక్కడికి వెళ్ళి ఒక 5-6 గంటలు 7 గంటల దాకా ఇట్లా కూడా పైసలు తీసుకుంటున్నారు అనాథం. అట్లు కాదు కట్ చేసి పైసలు తీసుకున్నాక అప్పుడు మరో లారీ కార్ చేసుకుంటారు. ఇప్పుడు అట్లా లేకుండా సార్ వాళ్ళు వచ్చి సంజీవ్ రెడ్డి సార్ వచ్చి ఇక్కడ ఓపెన్ చేసి నుంచి కూడా అన్నీ చెప్పిండు. మొత్తం మీద 42 కిలోల 41 కిలో వెట్ట ఉంది. అట్లా అది ఒక చిన్ని చేస్తే 41 కిలో, లేదనుకుంటే మీరు అట్లా ఇబ్బందులు పడితే అని మేము అది మా ఆత్మకు తెలుసుకొని, ఎందుకంటే 1 కిలో ఎగుస్ట్ ఇచ్చినాం 42 కిలోలు అంటే 1 కిలో ఏం కాదు చిన్నికి. ఇక ప్యాడ్ ఇట్లా ఎందుకంటే ఇబ్బంది కాకుండా ఇక మేము కూడా జర రైతులు ఓపకుండా అయిపోయారు కాబట్టి అట్లా చేసిరు. అంత మంచిగా ఇప్పుడైతే బాగా జరుగుతుంది, మరి నడుస్తుంది. ఇప్పుడు గత ప్రభుత్వంలో తరుగు ఎంత తీస్తుండే, ఇప్పుడు ఎంత తీస్తున్నారు? తరుగు అయితే మిల్లు కాడికి పోయినాక మాకు ఒకటి లింక్ పెడుతుంది. ఎందుకంటే అడ్లు ఇట్లా నెమ్ము ఉన్నాయి, ఇట్లా ఇట్లా పచ్చి ఉన్నాయి, మీ షార్ట్ వస్తున్నాయి, ఇవి అవి చెప్పి ఏం చేస్తారంటే ఒక్కొక్క లారీకి 5-6 7 గంటలు 10 గంటలు 10,000 రూపాయలే కానీ 8,000 ఇట్లా వాటిని కోత కోసి ఆ పైసలు ఇచ్చినాక తించుకుంటారు. ఆ విధంగా అట్లా కాకుండా ఇక జర ఎందుకంటే ఇప్పుడైతే అర్థం లేదు. ఎప్పుడు నిన్న కూడా వచ్చిండు సారు. అయితే ఎందుకంటే ఉడబెట్టుకొని ఇంకా లేబర్ లేకపోతే లారీలు పంపిస్తారు. ఎవరు ఎమ్మెల్యే సాబ్ అన్నారా? సార్ వచ్చిండు. ఎందుకంటే రైతులు ఎందుకంటే వర్షాలు బిర్షాలు వస్తే నష్టపోతారు, ఎందుకంటే ఇంకా మనుషుల లేబర్ తయారు చేసుకొని ఇంకో గ్యాంగ్ పెట్టుకొని కూడా ఉడబెట్టే పని చేయరి నష్టపోతారని కూడా సార్ కూడా మంచిగా చెప్పాడు మాకు. ఇప్పుడైతే అంత బాగానే ఉంది. ఇప్పుడు మెయిన్ ఇప్పుడు మిల్లు వాళ్ళు కూడా భయపడి కూడా మాకు ఎక్కువ అది చేస్తలేదు. ఎందుకు భయపడుతున్నారు అంటారు వాళ్ళు? ఎందుకంటే సార్ అక్కడ వార్నింగ్ ఏమి ఇచ్చిండో ఏం సంగతి మాకు తెలియదు. ఆ విధంగా కూడా కాబట్టి ఎక్కువ అడుగుతలేరు కూడా. సంజీవ్ రెడ్డి సార్ ఏదన్నా దానికి ఏమి అక్కడ అది చేసిండో కానీ ఎక్కువ అడుగుతారు పోసుడు. ఇప్పుడు గత ప్రభుత్వంలో కన్నా ఇప్పుడు మార్పు ఏముంది? మార్పు ఎందుకంటే అప్పుడు ఎమ్మెల్యే సాబ్ వీడి దాకా వచ్చి కూడా జర బెదిరియలేడు, ఎక్కడ మిల్లులకి ఏం చేసిండో ఏమన్నాడు అనలేడు. పాత ఎమ్మెల్యే ఇప్పుడు ఎందుకంటే సంజీవ్ రెడ్డి సార్ అయితే శ్రద్ధ తీసుకున్నాడు ఆల్రెడీ. రైతుల బాధ ఏమది ఏం సంగతి అని కూడా ఆలోచన చేసి అక్కడ కూడా లారీ కూడా చేస్తున్నాం. కానీ ఇప్పుడు అలాంటిది ఏది లేదు. కానీ ఎందుకంటే కొంచెం ఇక వచ్చి మంచిగా నడిపేయాలని వాళ్ళకి ఏమి ఇక వార్నింగ్ ఇచ్చిండా, మరి ఏదన్నా చెప్పిండా, మాటలు చెప్పిండా, కానీ ఏది ఇప్పుడు అయితే చాట్ అయితే బాగా తీసుకుంటలేరు సారు. ఎందుకంటే సంజీవ్ రెడ్డి సార్ బాగా చెప్పిండు, బాగానే చెప్పిండు, బాగా నడుస్తుంది. ఇప్పుడు రెండు ప్రభుత్వంతో పోలిస్తే ఏది బాగుంది అని? ఇప్పుడు బాగానే ఉన్నది.